అసలు భోగి అంటే ఏంటో తెలుసా? కనీసం కోల తిప్పుకుండా అంటే ఏంటో తెలుసా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం చెప్తా. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఈ రోజు ఈ వీడియోలో భోగి పండుగ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, మేము ఎట్లా చేస్తాం అన్ని ఈ వీడియోలో చూపిస్తా నేను. ఫస్ట్ అయితే భోగి ముందు రోజు ఇట్లా కట్టెలతోని తయారు చేస్తారు, వీటిని కోలా అని అంటారు. ఇలాంటివి 3 తయారు చేసినాం. ఇది భోగి రోజు మార్నింగ్ 4 o'clock కి మా గలీలో అందరు ఈ రోజే పొద్దున్న లేస్తారు, లేచి భోగి మంటలు తిప్పుకుంటారు. ఫస్ట్ అయితే ఆ కోలకి మంట అంటిస్తారు, అది అంటుకున్నాక దాంతో చుట్టూరు తిప్పుకుంటారు. మేమైతే 2 పెద్దవి ఒకటి చిన్నది చేపించినాం. పెద్ద అయితే చాలా బరువు ఉంటాయి. ప్రతి ఇయర్ దివాళీ ముందు రోజు మేమైతే ఇట్లా భోగి మంటలు తిప్పుకుంటాం. ఇట్లా భోగి మంటలు ఎందుకు తిప్పుకుంటారు అంటే మనకేమన్నా చెడు దృష్టి ఉంటే పోతుందని నమ్ముతారు. ఈ భోగి మంటలు చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఎవరైనా తిప్పుకోవచ్చు. ఇంకోటి తిప్పావు నైసి. అరే కొట్టే వాళ్ళన్నా. ఇప్పుడు టైం మార్నింగ్ 5 అవుతుంది. ఆ మంట ఆరిపోయేంత వరకు తిప్పుతూనే ఉంటారు. మేము స్టార్టింగ్ తిప్పుకున్నప్పుడైతే ఎవ్వరు లేరు, మెల్లమెల్లగా అందరు వస్తారు. అందరికి సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగ తెలుసు, కానీ దివాళీ ముందు రోజు కూడా భోగి పండుగ ఉంటుందని కొంతమందికే తెలుసు. ఇట్లా తిప్పుకున్నాక మళ్ళీనైతే పడుకోవద్దు. ఒకప్పుడు భోగి మంటలు దివాళీ 1 week ముందు నుంచే తిప్పుకునే వాళ్ళంట. ఈ రోజులలో ఇలాంటి సెలబ్రేషన్ చాలా తక్కువ. మేమైతే ఇట్లాంటి సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ ఎప్పుడు మిస్ కానియం. ఇట్లా భోగి మంటలు అయిపోగానే మేమైతే గంగా స్నానం వెళ్ళిపోయినాం. ఓ అను కాంతార సినిమాలో ఓ అంటారు. అందరైతే ఈ రోజు దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటారు, కానీ మాకు మాత్రం రేపు. ఎందుకంటే మా ఇంట్లో కేదారేశ్వర నోములు ఉంటాయి. ప్రతి ఇయర్ దివాళీ రోజైనా దివాళీ ముందు రోజైనా పక్క గంగా స్నానం వస్తుంది. చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా ఫ్యామిలీతో కలిసి గంగా స్నానం వచ్చినాం. అది పట్టుకోరా కాదు రెడీ రెడీ 1 2 పటాకి ఏంటి ఫోన్ అయ్యానా? ఒక దగ్గర కూర్చోను ఒక్కొక్కరికి ఇస్తాను నేను. కూర్చోండి, మళ్ళీ నాకు ఇవ్వాలి, మీరు పట్టాక నాకు ఇవ్వాలి. ఫిట్ అయింది పట్టాలి. ఓకే చెప్పలేదు కదా మీకు వేసిన పట్టాలి. ఓకే రెడీ 1 2 3 పైనుంచి దొబ్బేవరి. మేము వచ్చి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. మా వాళ్ళకైతే ఇంకా ఉందామనే ఉంది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. హాయ్ గైస్, మంచిగా విధంగా గైస్ ఇది చాలా బాగుంటుంది. మొన్న దాకా
ట్రైన్స్ అడ్డాయి కదా, సో నీళ్ళని మొత్తం ఇక్కడికి వచ్చినాయి. Go and Shell, right? oh shell at adira. ఓపెన్ షెల్ లో ఏముంటాయి? అక్కడ ఒక షెల్ షెల్ దొరికింది. ఇంకా నువ్వులే ఈ టైమింగ్ మొత్తం దీంట్లో జాయింట్ పడేయాలా? వద్దు, పట్టుకో ఓ మొత్తం పోతానే. మా ఇంట్లో వాళ్ళేమో గంగ స్నానం చేసి వచ్చేటప్పుడు బాటిల్స్ లో వాటర్ తీసుకురా అని చెప్పారు. కానీ మా వాళ్ళేమో ఆ బాటిల్ ని బాల్ లాగా మార్చిరు. ఆ బాటిల్స్ తో ఇష్టం ఉన్నట్టు ఆడిరు. మొత్తానికి అయితే ఆ బాటిల్స్ అన్ని వాటర్ లో కొట్టుకోవాలి. ఆ బాటిల్స్ తో పాటు ఒక మగ్ కూడా తీసుకొచ్చారు. ఆ మగ్ కూడా పోయింది. ఇప్పుడు ఇంటికైనా ఉంటది మాకు. 10th పాస్ అవుతావు. ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి వచ్చినామంటే బాంబులు కొనడానికి. ఒక 4000 పెట్టి బాంబులు తీసుకుంటే మాకైతే ఇన్ని వచ్చినాయి. ఇవన్నీ ఈరోజు కొన్ని రేపు కొన్ని అయితే వెలుస్తాం. ఏది నేను పెడతాను. అరే అయిపోయింది. స్మోక్ వెళ్తున్నావు. ఇగో వేస్ట్ అయ్యింది. మాకు దివాళీ రేపు కాబట్టి మేము కొన్నే బాంబులు వేసినాం ఈరోజు. ఇప్పుడు మేము ఎటు వచ్చినామంటే మంచాలో ఉన్న మార్కెట్కి వచ్చినాం. మార్కెట్లో ఈ లైటింగ్ సెలబ్రేషన్స్ వేరే లెవెల్ ఉంటాయి. చూసారు కదా మంచిర్యాలలో దివాళీ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయో. నెక్స్ట్ వీడియోలో మేము చేసే సెలబ్రేషన్స్ ఎట్లున్నాయో చూపిస్తాం. ఈ వీడియోని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.